నమస్కారం. శ్రావణమాసం హిందువులకు చాలా పవిత్రమైన నెల. ఈ పవిత్ర నెలలో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి, పూజలు ఎలా చేయాలి, భార్యాభర్తలు కలవచ్చా, నాన్ వెజ్ తినవచ్చా, నెలసరి వచ్చినప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఎంతగానో ఎదురుచూసే మాసమే శ్రావణమాసం. ఎక్కువగా పండుగలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి ఈ మాసంలో. అందుకని ఈ శ్రావణమాసం కోసం ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి ఈ శ్రావణమాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది. ఎందుకంటే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణమాసంలో వ్రతాలు, పూజలు చేసుకోవడం వల్ల తమ భర్త ఆయుష్షు పెరుగుతుందని, అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు, అప్యలు, దోహకం అనేది లేకుండా ఎప్పుడూ సుఖసంతోషాలతో, అప్లైశ్వర్యాలతో, వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో. అలాగే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఈ 2024 సంవత్సరంలో మనకి ఈ శ్రావణమాసం ఎప్పటినుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందని తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో శ్రావణమాసం ఆగస్టు 5వ తేదీన సోమవారం నుండి ప్రారంభమవుతుంది. అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారంతో ఈ శ్రావణమాసం అనేది ముగుస్తుంది. మనకి శ్రావణమాసం అనేది ఆగస్టు 5వ తేదీ అంటే సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇల్లు మొత్తాన్ని అంటే సోమవారం క్లీన్ చేసుకున్న సరిపోతుంది. మీ పూజ సామాన్లు, ఇంట్లో బూజు దులపడం ఇలాంటి పనులన్నీ సోమవారం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి పనులు మంగళవారం లేదా శుక్రవారాల్లో అస్సలు చేయకూడదు. కాబట్టి ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు. కాబట్టి సోమవారం ఇంటి అంతటినీ కూడా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. 6వ తేదీన మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు క్లీనింగ్ లాంటివి ఏమీ పెట్టుకోకండి. ఇక 7వ తేదీన బుధవారం ఆ రోజు కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సోమవారం, బుధవారం లేదా గురువారం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక నుంచి మీరు పూజలు అయితే స్టార్ట్ చేయండి. నాన్ వెజ్ తినక ముందే మీరు మీ పూజ మందిరాన్ని, దేవుడు చిత్రపటాలని అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. నాన్ వెజ్ తిన్న తర్వాత మాత్రం ఇవన్నీ 5 కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవ చేయకూడదు. మీరు వరలక్ష్మీ వ్రతానికి ఇంటి అంతటినీ కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నారు, అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. కానీ అంతలోకి మీకు నెలసరి వచ్చే టైం అయింది. మరి ఆ తర్వాత అంటే పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటిని క్లీన్ చేసుకోవాలా అనే డౌట్ కొంతమందికి అయితే ఉంటుంది. అంతా ఇంటినైతే డీప్ క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఎలా పూజ చేసుకోవాలి? ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి పెద్దగా హైరానా అయితే ఏమీ పడకండి. మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు. దీపారాధన చేసే ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం స్తోత్రాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. ఈ స్తోత్రాలు రావు అనుకునేవారు ఓం శ్రీ మాత్రే నమః లేదా ఓం శ్రీ లక్ష్మియే నమః అనే మంత్రాలతో అమ్మవారిని తలుచుకున్న చాలు. అలాగే తప్పకుండా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అంటే భార్యాభర్తలు కలవకుండా దూరంగా ఉండాలి. మీ పూజలో దీపారాధనకు నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యిని కానీ ఉపయోగిస్తే చాలా మంచిది. ఈ నెల రోజులు నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలు కూడా ఏమి తినకూడదు. ఈ మాసంలో ఉన్న ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు ఇలాంటి రోజుల్లో మాత్రం తప్పకుండా మీరు ఈ నియమాలు అనేవి పాటించాలి. అలాగే అల్లం వెల్లుల్లి లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకోండి. మరింత ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. ధన్యవాదాలు.